సుప్రీంకోర్టు ఇట్లా సుట్టి ఇట్లా మనం చిక్కులు వెళ్తే ఇట్లా సుట్టి ఇట్లా వాడేస్తాం చూడు, అట్లా వాడేసింది తెలంగాణ గవర్నమెంట్ మాటలు. ఒక అరెస్ట్ ఆఫ్ నల్లబాలు ఫర్ అలిజిడ్ రీట్వీటింగ్ కంటెంట్ ఉండే చూడు వెనకటికి. నల్లబాలు అని చెప్పి మనం ఒక వెనకటికి కథనం చేసినాం తెలంగాణ హైకోర్టు జడ్జిమెంట్ వచ్చినప్పుడు. హైకోర్టు రైటు, హైకోర్టు ఇచ్చిన తీర్పు రైటు. పోలీసులు అడ్డగోలుగా ఎఫ్ఐఆర్లు ట్వీట్లకు రీట్వీట్లకు ఫైల్ చేయలేరు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది డిఫాల్టు, నీ క్రైమే ఎక్సెప్షను. అంటే నువ్వు ఇప్పుడు ఏదైనా రేవంత్ రెడ్డి గారు మెమ్మే చేసినావు అనుకో, అది క్రైమ్ కాదు. దొడ్డుతోలు ఉండాలా రాజకీయ నాయకులకు. చిన్న దానికి మమ్మీ నా పెన్సిల్ పోయింది, మమ్మీ నాకు రబ్బర్ పోయింది అని అంటే నడవదిడా. ఎల్లిగాని కోసము మలిగాడు కేసు బుక్ చేస్తాడు, పుల్లయ్య వచ్చి అరెస్ట్ చేస్తాడు. ఇది నడవది. ఎల్లిగాడే వచ్చి ఫస్ట్ కేసు వేయాలి. నరేటివ్ వర్సెస్ రాజ్యాంగంలా ఇలా రాజ్యాంగం గెలిచింది రేవంత్ అన్న. నీ ప్రజా పాలన పాపాల పాలన బయటపడ్డది రేవంత్ అన్న. హిస్టరీ తెలియకుండా నువ్వు ఓపెన్ చేసినావు అనుకో, రాజ్యాంగం వచ్చి వీటిని క్లోజ్ చేసేస్తుంది మీ హిస్టరీ షీట్లను అని చెప్పి ఒక సాఫ్ట్ హెచ్చరిక జారీ చేసింది ప్రభుత్వానికి. గౌతమ్ మోడల్ స్కూల్ సన్ సిటీ బ్రాంచ్ అడ్మిషన్స్ ఆర్ ఓపెన్ ఫర్ 2026. No admission fee, free school uniform and also bus transportation available. School fee offer valid till February 10 for nursery to 10th class. Hurry up. Address: Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. జర మన తెలంగాణకు వద్దాం ఫ్రెండ్స్, లోకల్కి వద్దాం. సుప్రీంకోర్టు ఇట్లా సుట్టి ఇట్లా మనం చిక్కులు వెళ్తే ఇట్లా వాడేస్తాం చూడు, అట్లా వాడేసింది తెలంగాణ గవర్నమెంట్ మాటలను. వెనకటికి మనం ఒకటి ఎఫ్ఐఆర్ మీద డిస్కస్ చేసినాం. నేను ట్వీట్ కొట్టినా రీట్వీట్ కొట్టినా అని అంటే ఎఫ్ఐఆర్ పెట్టి లోపల ఎన్నిక ప్రయత్నం చేసిరు, కేసులు పెట్టి ప్రయత్నం చేసిరు. పోలీస్ మీద అండి ఒత్తిడి తీసుకొని వచ్చి ప్రభుత్వము సోషల్ మీడియా పోరాల మీద బాగా పంచాయతీ చేయడానికి ప్రయత్నం చేసింది. హైకోర్టు పక్క జరుగురు ఇట్లాంటివన్నీ చేస్తే తప్పు అని చెప్పి హైకోర్టు చెప్పింది. హైకోర్టు చెప్తే ఇలా కుర్చీలు ఆగదు కదా మన ప్రభుత్వానికి, ప్రజాపాలన చేసే ప్రభుత్వానికి ఆగదు కదా. వీళ్ళు ఏం చేసిరు తెలుసా, సుప్రీంకోర్టుకు పోయారు. సుప్రీంకోర్టు ఏం చేసిందనంటే తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఏదైతే మ్యాండేట్ ఉండే చూడు, గైడ్ లైన్స్ ఉండే చూడు, ఆ గైడ్ లైన్స్కి వత్తాసు పలికింది. మేము తెలంగాణ హైకోర్టు ఇచ్చింది కరెక్టు, మేము ఖచ్చితంగా దాని మీద నిలబడుతున్నాము అని అంటున్నాం. అసలు దేంటి గిరీష్ అని అంటే ఒక అరెస్ట్ ఆఫ్ నల్లబాలు ఫర్ అలిజిడ్ రీట్వీటింగ్ కంటెంట్ ఉండే చూడు వెనకటికి. నల్లబాలు అని చెప్పి మనం ఒక వెనకటికి కథనం చేసినాం తెలంగాణ హైకోర్టు జడ్జిమెంట్ వచ్చినప్పుడు. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా చెవు విండింది. ఇది ఎందులో వచ్చింది, నా ఫేవరెట్ పేపర్ సౌత్ ఫస్ట్లో వచ్చింది. ఎప్పుడు వచ్చింది, నిన్న February 2026కి 4:02 వచ్చింది. మళ్ళీ ఇలా ఏం డిస్కషన్ అయింది, ఏమవుతుంది గిరీష్, ఏంది కథ అని అంటే సుప్రీంకోర్టు స్టాండ్ క్లియర్ కట్గా చెప్పింది. సింపుల్ లీగల్ లాంగ్వేజ్లో చెప్పాలనంటే ఏదైతే సౌత్ ఫస్ట్ కథనం ప్రకారము పోలీసులు అడ్డగోలుగా ఎఫ్ఐఆర్లు పెట్టి అరెస్ట్ చేసుడు అని అనేది తప్పు. సోషల్ మీడియా క్రిటిసిజం కోసము ఎఫ్ఐఆర్లు పెట్టి అరెస్ట్ చేసుడు అని అనేది జర నడవదు అని చెప్పి చెప్పింది. అయితే సుప్రీంకోర్టు ఏమన్నది యాక్చువల్గా అని చెప్పి మాట్లాడితే హైకోర్టు రైటు, హైకోర్టు ఇచ్చిన తీర్పు రైటు అని చెప్పి సుప్రీంకోర్టు ఏదైతే హైకోర్టు ఇచ్చిన తీర్పు ఉంది చూడు, దాన్ని ఏం మార్చలేదు. క్లియర్ కట్గా ఏమన్నది అంటే హైకోర్టు చెప్పింది కరెక్ట్ అని చెప్పి చెప్పింది. అంటే పోలీసులు అడ్డగోలుగా ఎఫ్ఐఆర్లు ట్వీట్లకు రీట్వీట్లకు ఫైల్ చేయలేరు. పొలిటికల్ క్రిటిసిజం కరెక్ట్గా నోన్ రిఫరెన్స్, రాజకీయ విమర్శ అనేది క్రైమ్ కాదు. సోషల్ మీడియా పొరలకి చాలా మనకు వస్తుంది. రాజకీయ విమర్శ అనేది క్రైమ్ కాదు అని చెప్పి చెప్పింది. అంటే సుప్రీంకోర్టు ఇండైరెక్ట్గా డైరెక్ట్గా దేని మీద ఫోకస్ పెట్టి ఎంఫసైజ్ చేసింది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది డిఫాల్టు, నీ క్రైమే ఎక్సెప్షను. నువ్వు ఎఫ్ఐఆర్ బుక్ చేయాలనంటే పోలీసులకు సూచన. సుప్రీంకోర్టు హైకోర్టు రెండు కలిపి ఫస్ట్ ప్రభుత్వానికి ఇచ్చింది. నేను పోలీసు వాళ్ళని తప్పే పట్ట, ఏం ప్రెషర్ వేస్తారో నాకు తెలుసు కదా. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది డిఫాల్టు, క్రైమ్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ అని అన్నది. అంటే ద ఆర్టికల్ 19(1) విచ్ గివ్స్ యూ ది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఈజ్ ద రూల్ అని చెప్పి మళ్ళా ఎంఫసైజ్ చేసింది సుప్రీంకోర్టు. నీ స్పీచ్లా ఏదన్నా రెచ్చగొట్టే మాటలు ఉంటే, కమ్యూనల్ ఇష్యూస్ జరిగితే, రియల్ పబ్లిక్ డేంజర్ అయ్యి వైలెన్స్ క్రియేట్ చేసే మాటలు ఉంటే అది క్రైమ్. అంటే నువ్వు ఇప్పుడు ఏదైనా రేవంత్ రెడ్డి గారు మెమ్మే చేసినావు అనుకో, అది క్రైమ్ కాదు, అది ఓకే. ఏమైనా సటారికల్గా మనం మాట్లాడినాం అనుకో, అది కూడా ఓకే. క్రిటిసిజం ఇది ఓకే. ఇంకా హైకోర్టు అయితే క్లియర్ కట్గా అన్నది దొడ్డుతోలు ఉండాలా రాజకీయ నాయకులకు. చిన్న దానికి మమ్మీ నా పెన్సిల్ పోయింది, మమ్మీ నాకు రబ్బర్ పోయింది అని అంటే నడవదిడా. రాజకీయ నాయకులు అంటేనే తోలుదొడ్డు ఉండాలా. పార్లమెంట్లో అడ్డమైన విషయాలు మాట్లాడుకోరా, అసెంబ్లీలో మాట్లాడుకోరా అని ఎన్నికటికి కూడా మాట్లాడింది. బట్ ఇది ఏదన్నా అసాంఘిక ఘటనలకు దారితీస్తే ఈ స్పీచు
ఏదైనా వైలెన్స్కి దారి తీస్తే, దాడులకు దారి తీస్తే అది ఓకే కాదు అని చెప్పి క్లియర్ కట్గా చెప్పింది. అంటే ఏమని ఎంఫసైజ్ చేసింది? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది రూలు, క్రైమ్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ అని చెప్పి చెప్పింది. పోలీసు వాళ్ళకు సూచన కూడా ఇచ్చింది, తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చింది. నేను పోలీసు వాళ్ళకన్నా తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఇచ్చింది. నల్లబాలు కేసులో ఏందనంటే, నువ్వు ఎఫ్ఐఆర్ చేసే కంటే ముందు ఎంక్వైరీ చేయాలి కదా, చేయాలా వద్దా? పోలీసు వాళ్ళు ఫస్ట్ చెక్ చేయాలి, అసలు అఫెన్స్ అయిందా లేదా అనేది చెక్ చేయాలి. చెక్ చేసినాక అసలు ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరు అని అంటే, ఎల్లిగాని కోసము మలిగాడు కేసు బుక్ చేస్తాడు, పుల్లయ్య వచ్చి అరెస్ట్ చేస్తాడు. ఇది నడవది, ఎల్లిగాడే వచ్చి ఫస్ట్ కేసు వేయాలి అని చెప్పి క్లియర్ కట్గా చెప్పింది. దాని తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్కి సూచన ఏమి ఇచ్చిందనంటే, నువ్వు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసే ముందు లీగల్ ఒపీనియన్ తీసుకో, సెన్సిటివ్ స్పీచ్ కేసెస్ ఏవైతే ఉంటాయోనని. నేను ఏదో ట్వీట్ చూసినా, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినా, అరెస్ట్ చేసినా అని అంటే నడవదు బ్రదర్ అని చెప్పి క్లియర్ కట్గా ప్రభుత్వానికి చెవు విండింది. అంటే ఇప్పుడు దీని మీద మనం అర్థం ఏమేమి చేసుకోవాలనంటే ఫ్రెండ్స్, డిఫర్మేషన్ అనేది పోలీస్ కేసు కాదు, డిఫమేషన్ అనేది నాన్ కాగ్నిజబుల్. అంటే డైరెక్ట్గా నువ్వు ఎఫ్ఐఆర్లో రిజిస్టర్ చేయలేవు, అది ఎవరన్నా చెయ్యాలని అంటే మెజిస్ట్రేట్ గారు చేయాలి, పోలీసులు కాదు. అరెస్ట్ అనేది ఆటోమేటిక్ కాదు. అర్నేష్ కుమార్ గైడ్ లైన్స్ మీద పోలీసు వాళ్ళు ఫాలో కావాలా అని చెప్పి ఎంఫసైజ్ చేసింది. అరెస్టు నెససరీ ఉంటేనే చేయాలా, అంతేగాని నేను తీసుకొస్తా క్వశ్చన్ చేయాలి, విచారణ కూర్చోబెడతానంటే అట్లా నడవదు. పబ్లిక్ లిబర్టీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్, లిబర్టీ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. క్రిమినల్ లా అనేది ఒక పొలిటికల్ వెపన్ చేయకుర్రి అని చెప్పి కాంగ్రెస్ని అన్నది. కాంగ్రెస్ని ఇండైరెక్ట్గా సుప్రీంకోర్టు అన్నది. సుప్రీంకోర్టు సైలెంట్ మెసేజ్ ఏమని ఉండదు తెలుసా? నీ సైలెంట్ క్రిటిక్ల కోసము పోలీసు వాళ్ళని అడ్డగోలుగా వాడకుండ్రి, కాకీలను మీ కార్యకర్తలను చెయ్యకుండ్రి. కాంగ్రెస్ ఏం చేసింది అని అంటే, సోషల్ మీడియాని కంట్రోల్ చేద్దామని అనుకుంది. సుప్రీంకోర్టు ఏం చేసింది తెలుసా? పాస్వర్డ్ రీసెట్ చేసేసింది, పోర్టల్లో ఎంటర్ కూడా కానీ పాస్వర్డే రీసెర్చ్ చేసేసి. ఇప్పుడు కోర్ పాయింట్లు మనం తీసుకొని చూస్తే కాంగ్రెస్ ఏం చేసిందంటే, నీ కీబోర్డ్ని, నీ కీప్యాడ్ని కంట్రోల్ చేద్దామని చూసింది, నీ నరేటివ్ని కంట్రోల్ చేద్దామని చూసింది. సుప్రీంకోర్టు వచ్చి నీ కాన్స్టిట్యూషనల్ ఫస్ట్, రాజ్యాంగం ఫస్ట్ అని చెప్పి హెచ్చరిక జారీ చేసింది. రాజకీయ లాజిక్ ఏమని ఉండేనంటే, నువ్వు రీట్వీట్ చేసినావు అనుకో అది రైట్ అయిపోతుంది, దంగల్ అయిపోతుంది. మేమే చేసినాం అనుకో మిస్చీఫ్ అయిపోతుంది, పెద్ద ఘోరాతి ఘోరమైన పాపం అయిపోతుంది. నువ్వు ఎవరన్నా క్రిటిసిజం చేసినావు అనుకో అది కాన్స్పిరసీ అయిపోతుంది, ఒక పెద్ద ట్రెకియస్ ప్లాట్ అయిపోతుంది. కోర్టు ఏమన్నదంటే, రీట్వీట్ అనేది ఒపీనియన్ రయ్యా, రీట్వీట్ అనేది ఒపీనియన్ రయ్యా. ఏదైనా మేమే చేసిండు అని అంటే అది ఎక్స్ప్రెషన్ రయ్యా, ఆ ఫ్రీడమ్ ఉన్నది రయ్యా, పోరలకు ఉన్నది, సోషల్ మీడియాలో చేసే ఉన్నది అని చెప్పారు. క్రిటిసిజం అనేది డెమోక్రసీ రయ్యా, డిసెంట్ ఈజ్ అ రైట్ ఆఫ్ డెమోక్రసీ. మన ఎక్స్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నాకు తెలిసి చంద్రచూడ్ గారు అన్న మాట, డిసెంట్ ఈజ్ అ రైట్ ఆఫ్ డెమోక్రసీ. సుప్రీంకోర్టు రెస్పాన్స్ ఎట్లుండేనంటే, నువ్వు ఏదో కన్విక్షన్ పెట్టి బ్రాండింగ్ చేస్తానంటే కుదరదు. సో కాంగ్రెస్కి ఒక సటారికల్ పంచ్ లైన్ సుప్రీంకోర్టు ఏమిచ్చింది తెలుసా? అంటే ఇట్లా చెప్పలే, నేను సటారికల్ పంచ్ లైన్ నేను ఇస్తున్నా అంటే అన్నదిగా. ఎక్స్ప్రెషన్ ఆఫ్ స్పీచ్ అని అంటే మనం బార్డర్ నుండి మనం మాట్లాడాలి కదా, బార్డర్ దాటితే ప్రాబ్లం. ట్వీట్ అనేది టెర్రర్ కాదు సార్, కాంగ్రెస్కి చెప్తున్నా. రీట్వీట్ అనేది రిపీట్ క్రైమ్ కాదు సార్. నువ్వు ఏదైనా ఇంకు పెట్టి రాయే కంటే ముందు జర థింక్ చేయి సార్. దాని తర్వాత నీ ఈగో హర్ట్ అయింది అనుకో ఎఫ్ఐఆర్లు ఫైల్ చేయొద్దు సార్. పోలీస్ స్టేషన్ అనేది ట్విట్టర్ రిప్లై బాక్స్ కాదు సార్, ఇది మీరు యాద పెట్టుకోరు సార్. డెమోక్రసీ అని అనేది క్రిటిసిజంతో కాదు, కాంప్లిమెంట్లతో కాదు, హిస్టరీ షీట్లతో కాదు. ఇవాళ సుప్రీంకోర్టు నరేటివ్ వర్సెస్ కాన్స్టిట్యూషన్లా, నరేటివ్ వర్సెస్ రాజ్యాంగంలా ఇవాళ రాజ్యాంగం గెలిచింది రేవంత్ అన్న. నీ ప్రజా పాలన, పాపాల పాలన బయటపడ్డది రేవంత్ అన్న. కాంగ్రెస్ మ్యూట్గా ఉండి సోషల్ మీడియాని మ్యూట్ చేద్దామని చూసింది, సుప్రీంకోర్టు వచ్చి వాల్యూమ్ పెంచి పడేసింది డెసిబల్ అది ఏడుకాడికి. వాళ్ళు ఏం చేసిరు తెలుసా? సోషల్ మీడియాలో మనం పోస్టులు పెట్టలేదు అనుకో మన ఫాలోవర్లు పోతారు కదా, కాకపోతే సుప్రీంకోర్టు వచ్చి ఏమన్నా తెలుసా, మీరు ఫాలోవర్లను గెలికిరు అనుకో మీ ఎఫ్ఐఆర్లను గెలుకుతా అని చెప్పి క్లియర్ కట్గా చెప్పింది. హిస్టరీ షీట్స్ హిస్టరీ తెలియకుండా నువ్వు ఓపెన్ చేసినావు అనుకో రాజ్యాంగం వచ్చి వీటిని క్లోజ్ చేసేస్తుంది మీ హిస్టరీ షీట్లను అని చెప్పి ఒక సాఫ్ట్ హెచ్చరిక జారీ చేసింది ప్రభుత్వానికి. సుప్రీంకోర్టు డైరెక్ట్గా గవర్నమెంట్కి ఏం చెప్పింది తెలుసా? తెలంగాణ పౌరుల యొక్క, నిజంగా చెప్పాలంటే భారతీయుల ప్రొటెక్షన్ని గట్టిగా చేసింది. పోలీస్ యొక్క అతుత్సాహాన్ని, ఓవర్ రీచ్ని రెడ్యూస్ చేసింది. ఏదైతే నీ క్రిటిసిజం ఉంది చూడు, దాని క్రిటిసిజం నువ్వు క్రిమినల్ ఫైల్ చేస్తున్నావు చూడు, దాన్ని నియంత్రణలకు అంటే దాన్ని కంట్రోల్లోకి తీసుకొని వచ్చింది. సింపుల్ వర్డ్స్లో చెప్పాలనంటే నువ్వు కూడా సోషల్ మీడియా పోరలకు కూడా ఏం చెప్తున్నా అంటే నువ్వు కూడా జాగ్రత్తగానే పోస్టు చేయాలి, పోలీసులు కూడా జాగ్రత్తగానే ఉండాలా అని చెప్పి రెండు ఇరువైపులా
మెసేజ్ ఇచ్చింది ఇలా సుప్రీంకోర్టు. భారత్ మాతాకి జై.